మునక్కాయ పాలు పోసి గుజ్జు. చూడండి, మనం కొంచెం నీళ్ళు పోసుకున్నాం కదా. మా మమ్మీ టేస్ట్ చేస్తుంది ఇప్పుడు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన నెల్లూరు స్పెషల్స్లో నిజంగా చాలా స్పెషల్ అయిన రెసిపీ. ఇది చాలా మంది వరకు అసలు తెలియదు అనుకోండి, కానీ మన నెల్లూరులో మాత్రం చాలా ఫేమస్. మునక్కాయ పాలే చాలా బాగుంటుంది. మా నెల్లూరు వాళ్ళకి మునక్కాయ పాలు పోసిన కూర అంటే చాలా ఇష్టం. ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. మునక్కాయ ఉడికిందంటే కూర అయిపోయినట్టే. కొంచెం నూనె వేసుకోవాలి. నూనె కూడా ఏమంత ఎక్కువ వల్ల, జస్ట్ తిరగమాత వరకే. ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసేసుకోవాలి. ఎర్రగడ్డలు కొంచెం ఎక్కువే పడతాయి ఈ కర్రీకి. మమ్మీ ఎర్రగడ్డలు ఇట్ట కాకుండా ఇంకా కొంచెం సన్నగా తరుక్కుంటే కూడా గుజ్జు గుజ్జుగా బాగుంటుంది కదా. మాకైతే ఇట్ట తినడం ఇష్టం. ఎర్రగడ్డలు మీకు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే వాళ్ళు ఇంకా సన్నగా తరుక్కోవచ్చు కదండి. వాళ్ళ ఇష్టం, ఎట్లయినా తరుగు, మనం ఎట్లే తరుక్కుంటాం. ఎర్రగా యాగబల్లే. ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. ఈ ఎర్రగడ్డల్లో కొంచెం పసుపు వేసుకోవాలి. మా నెల్లూరుకి కొన్ని కూరలు ఫేమస్, దాంట్లో మునక్కాయ పాలు ఒకటి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇంతే, ఇంతేకి తీసుకోవాలి. ఎర్రగడ్డలు ఎర్రగా మేగబల్లే, చూడు బాగా వేగిపిల్ల. ఇప్పుడు మునక్కాయలు కూడా వేసేసుకోవాలి. కారం కూడా కొంచెమే పడుతుంది. కూర కొంచెం 1.5 స్పూను. కూర కొంచెం తీయగా ఉంటుంది కదండి, బాగుంటుంది కమ్మగా. అదొక కమ్మగా ఉంటుంది. అన్ని కూరల్లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఇప్పుడు మునక్కాయ ఉడికేదానికి కొంచెం నీళ్ళు వేసుకోవాలి. అంతే. ఈ నీళ్ళని ఇనికిపోయే వరకు కొంతమంది ములక్కాడ అంటారు కదా. ములక్కాడ పులుసు. మా నెల్లూరులో మాత్రం మునక్కాయి అంటారు. మునగకాయ అయిపోయింది లాస్ట్కి. అంతే. ఈ నీళ్ళు అయిపోయేంత వరకు ఉండించుకొని, అంత మునక్కాయ బాగా ఉడికిపోయిన తర్వాత ఏం నీళ్ళు లేనప్పుడు పాలు పోసుకోవాలి. అప్పుడే కూర చక్కగా బాగా. నెల్లూరు ఫేమస్ అని చెప్పడం కంటే నెల్లూరు స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అవును, అంతమందికి తెలియదు ఈ కూర. నెల్లూరు వాళ్ళకి మటుకు బాగా తెలుసు. మనం చేసుకునేది మనకి కాదు. మనం తిరుపతికి వెళ్ళాం, అక్కడ ఎన్ని కూరలు మనకు తెలియదు అసలు. అవును. ఏందా ఏదో చేస్తారమ్మా వాళ్ళ ఆంటీనా. శనగ బుడ్డ శనగలు, కారం, గ్రౌండ్ నట్స్ తో కర్రీ చేస్తారు తిరుపతిలో. మనం దేవుడికి పెడతాం చూడు, బుడ్డ శనగలని. అంటే శనగలమ్మాయి, శనగలు పప్పులు వైట్ కలర్ ఉండేదా, బ్లాక్ కలర్ లో ఉంటుందా. బఠానాలు చేస్తారు, ఉప్పు శనగలు చేస్తారు చూడు, వాటితో కూర చేస్తారు వాళ్ళు. అది ఏం కూర అని అడిగితే బుడ్డ శనగల కారపులుసు అంట. అది అప్పుడు జగన్ ఇచ్చాడు చూడు. అవన్నీ వాళ్ళు కూరలే వండి సరిపెట్టుకున్నారు. మనం మాత్రం ఉప్పు శనగలు, మసాలాడా అట్లా చేసుకొని తిన్నాం. మనము వాటితో శనగపిండి కూడా చేసుకున్నాం కదా, ఉప్పు తీసేసి శనగపిండి కూడా చేసుకున్నాం కదా మనం. అవును. అట్టా ఒక ఊర్లో ఒక్కొక్కటి ఉంటది కదా మమ్మీ, స్పెషల్ మనకు తెలియనివి. అవును. మన ఊర్లో వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఊర్లో మనకు తెలియదు. ఎవరైనా ఇట్ట ఏమన్నా పెట్టుకుంటే తెలుస్తుంది. చూడండి అన్నం ఎట్లా ఉంచుతుందో ఈ పూటకు అనమాట. ఇది ఈ గిన్నెలో ఈ దబర్లు వాడొద్దంటే వాడుతుంది. ఎన్ని తెచ్చి పెట్టున్నాను ఇంట్లో. అదేంటంటే ఇత్తలు కూడా తెచ్చిపెట్టిన కళ వేసి. అంటే ఒక పూటకు కదా, చిన్న ఇంత స్టీల్ లేదా చెప్ప ఇంట్లో. అయినా కానీ ఇదే వంచడానికి బాగుంటది చిట్టి. నీకు తెలియదు, గమ్ముగా ఉండు వాడుతుంది. 20 నిమిషాలు అయింది పెట్టి. ఇప్పుడు చూద్దాం రండి. చూడండి, మనం కొంచెం నీళ్ళు పోసుకున్నాం కదా, వాటితోనే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పాలు పోసుకోవాలి.
ఇప్పుడు పాలు పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోద్ది. మూత పెట్టుకోవాలి. అంటే మునక్కాయలు ఉడికిపోయాయి కదా, అందుకే కదా 5 నిమిషాలు సరిపోద్ది. మునక్కాయ పాలు రెడీ అయిపోతుంది. అన్నంలోకి, వేడి వేడి అన్నంలోకి బాగుంటది ఇది. చపాతీల్లోకి, మీ దోశల్లోకి ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ అన్నంలోకి బాగుంటుంది. అన్నంలోకే బాగుంటుంది. అబ్బా అయిపోయింది, భలే వచ్చింది కదా. ఇంతే. ఇక్కడ ఈ పాలంతా విరిగి జున్నులాగా, చిన్న చిన్న జున్నులాగా చూడండి, ఎంత బాగుంది చూడండి. జున్ను కదా అదేనా, ఏం కూరదే, ఏంటిది ఎంతంత వేస్తారు చూడు, బాల్స్ లాగా, పన్నీర్ కూర లాగా ఉంటుంది తింటుంటే. అవును, నిజమే. సో ఇది ఫైనల్గా వచ్చింది. చాలా సింపుల్, ఈజీ, బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాంటి ఒక కూర. దాన్ని మా మమ్మీ టేస్ట్ చేస్తుంది ఇప్పుడు. ఆల్రెడీ ఒక ముద్ద తినేసిందిలేండి షార్ట్ కోసము. అబ్బా బాగుంది, నేను తిన్నా. ఇలాగ నిండుగా కలుపుకొని సూపర్గా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా నెల్లూరు స్పెషల్ మునక్కాయ పాలు సూపర్గా, అంటే సూపర్గా ఉంది. అలాగే ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇంకో నెల్లూరు స్పెషల్లో మళ్ళీ కలుద్దాం.